వెన్ డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అని అంటూ ఉంటారు. నా మాటగా చెప్పాలంటే వెన్ డ్రామా మీట్స్ మ్యాజిక్ లాజిక్ గెట్స్ ఎ న్యూ మీనింగ్. రే ఇదెక్కడ మాస్ ట్రైలర్ రా నాయన. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు గారు ఒక ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి తెలుసా. వాయిస్ ఓవరే కాదురా, ప్రౌడ్లీ ప్రెజెన్స్ అని చెప్పిండు. అంటే ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉండొచ్చు బాబుకి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే టీజర్ వచ్చిందో ఈ సినిమా పైన చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉండే నాకు ఎట్లుంటది అని చెప్పి. అండ్ దానికి ఆన్సర్స్ అన్ని కూడా ట్రైలర్ దొరుకుతాయేమో అనుకున్నా, కానీ ట్రైలర్ వచ్చినాక ఇంకొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అసలు ఏంది, ఏం జరుగుతుంది, ఏంది ఇదంతా అని చెప్పి. అసలు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ అనుమానం. అసలు ఏంది ఆ అనుమానం? సంవత్సరం క్రితం చావాల్సినోడు ఇంకా కావాలి అని చెప్పిండు. అసలు ఏంది? అసలు అదే బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకైతే. ఇది ఒక సైకాలజికల్ డ్రామా లాగా అనిపిస్తుంది నాకైతే మొత్తం ట్రైలర్ చూసినాక. అరే సైకలాజికల్ డ్రామానే కాదురా, ఎట్లుందంటే ఇది ఒక మిక్స్డ్ జానర్ లాగా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్, డార్క్ హ్యూమర్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇన్ని కలిపి ఉన్నాయి. అండ్ మనం టీజర్ రియాక్షన్లు కూడా అనుకున్నాం భూతిక్ హారర్ అని, సేమ్ అట్లనే అనిపిస్తుంది నాకైతే. మనము ఇప్పటికి ఎన్నెన్నో సినిమాలు చూసినాం, కానీ ఇన్ని జానర్లు కలుపుకున్న సినిమా ఇప్పటికి ఎప్పుడు మున్పెన్నెంట్ చూడని విధంగా ఇట్లాంటి సినిమా ఫస్ట్ టైం చూడబోతున్నాం. అండ్ బాబు ఒకటి చెప్పడం మర్చిపోయినరా, వేర్ డ్రామా మీట్స్ మ్యాజిక్ అక్కడ మన రావు బహదూర్ స్టార్ట్స్. అక్కడి ఇప్పుడు మర్చిపోయాడు. అండ్ ఇంకోటి తెలుసా నీకు, మన సుకుమార్ గారు అండ్ మహేష్ బాబు ఇద్దరు కూడా ఈ సినిమా ఆల్రెడీ చూసిరంట. అండ్ ఈ మేకర్స్ ఈ టీం ఉంది కదా, టీం అందరిని అప్రిషియేట్ చేశారు, బాగుంది మూవీ అని చెప్పి అకార్డింగ్ టు సోర్సెస్ అయితే. అండ్ నేనైతే ఈ సినిమాకి ఎందుకు అంత ఎగ్జైటెడ్ ఉన్నా అంటే, కేర్ ఆఫ్ కంచరపాలెం వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటెడ్ ఫిలిం ఇన్ IMDb ఇన్ తెలుగు. ఆ డైరెక్టర్ చాలా రోజుల తర్వాత ఇంకో ఫిలింతో వస్తుండు, అదే మన రావు బహాదూర్. సో నేనైతే అస్సలు మిస్ గాను July 3 థియేటర్స్లో. సో మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి థియేటర్స్లో. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ఓన్లీ థియేటర్స్. వెంకటేష్ మహా అండ్ మన సత్యదేవ్ ఇద్దరు కలిసి వస్తున్నారంటే మన కంపల్సరీ బ్లాక్ బస్టర్. ఎస్.